హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు లహరి క్రియేషన్స్. మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆర్యతో జెండేలా అంటూ ఉంటాడు. నా అనుమానం తప్పు కాకపోతే ఖచ్చితంగా అను వేరే హౌస్కి వెళ్ళి ఉంటుంది అని అనడంతో, నో జెండే, అలా మాత్రం జరగకూడదు. అలా కనుక జరిగితే నేను ఎక్స్ప్రెస్ చేయడం కన్నా ముందు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అనడంతో, సరే డోంట్ బాదర్ అబౌట్ దట్, నేను వెళ్ళి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి జెండే వెళ్ళిపోతూ ఉంటాడు హడావిడిగా. ఇక ఆర్య ఆలోచిస్తూ ఉంటారు. మీరా ఎదురుపడి జెండేతో ఇలా అడుగుతూ ఉంటుంది, వాట్ జెండే, ఎక్కడికో వెళ్తున్నట్లున్నారు? ఇందాకేమో సార్ అను గురించి అడిగారు, ఏమైనా స్పెషల్గా సార్ అను కోసం ప్లాన్ చేస్తున్నారా ఏంటి? మీరేమో ఇప్పుడు హడావిడిగా కనిపిస్తున్నారు అని అనడంతో, ఏంటి మీరాజీ అలా అడుగుతున్నాను? నేను ఎప్పుడు కూడా సార్ కోసం పరుగులు తీయడం నాకు అలవాటే. ఆర్య సార్ కోసం పరుగులు తీయడమే నా డ్యూటీ. ఇక అను కోసం ఆర్య సార్ ఎందుకు అడిగారంటారా? డ్యూటీకి రాలేదు కాబట్టి అడిగి ఉంటారు. అయినా మీ వే ఆఫ్ థింకింగ్ మార్చుకుంటే మంచిది, డోంట్ మైండ్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మీరా ఇలా అనుకుంటూ ఉంటుంది, ఏదో జరుగుతోంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, ఏదో జెండే దాస్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రఘుపతి ఆలోచిస్తూ ఉంటాడు, ఈ అను ఎక్కడికి వెళ్ళిందో తెలియకుండా అస్సలు నాకు కడుపుపురం తగ్గట్లేదే అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రజనీ వచ్చి ఇలా అంటూ ఉంటుంది, ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు, ఏమైంది అలా ఆలోచిస్తున్నావు అంతగా అని అనడంతో, ఏం లేదమ్మా, ఈ అను ఏమైపోయిందో అసలు నాకు అర్థం కావడం లేదు అని అనడంతో, రజని ఇలా అంటూ ఉంటుంది, ఏముంటుందన్నయ్య, ఇలాంటి వెదవ పని అయితే గీతే మనం చేయాలి, లేదా ఇక మీరా మేడమే కదా చేయాలి అని అనడంతో, భలే గుర్తు చేసావమ్మా రజని, అయితే ఫోన్ చేద్దాం ఉండు అని అనుకుంటూ రజని చెప్పిన మాటలకు మీరాకు కాల్ చేద్దాం అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రఘుపతి. మరోవైపు మీరా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆర్య అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నీ జీవితం నువ్వు ప్లాన్ చేసుకుంటే మంచిది అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ మీరా ఆర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో రఘుపతి కాల్ చేయడంతో, ఈ విధవ ఇప్పుడు నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు రఘుపతి అని అనడంతో, రఘుపతి మీరే చెప్పాలి మేడం అని అంటాడు. వాట్, ఏం మాట్లాడుతున్నావు అని అనడంతో, అవును మేడం మీరే చెప్పాలి, ఎందుకంటే అను కనిపించడం లేదు కదా, మీరే ఏదో ప్లాన్ చేసి ఉంటారు, కిడ్నాప్ చేశారా అని అనడంతో, ఏం మాట్లాడుతున్నావు రఘుపతి, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నీవు అని అనడంతో, చెప్పండి మేడం, మీరు నాతో జోకులేకండి మేడం అని అనడంతో, నువ్వు నీతో జోకులేయటానికి నువ్వేమైనా నా బాయ్ ఫ్రెండ్వా అని అంటుంది మీరా. లేదు మేడం, అలాంటి ఆలోచనలు ఏమీ నాకు లేవు, చెప్పండి మేడం, లొకేషన్ ఎక్కడ, బిన్నీ మిల్సా, బంగ్లానా, ఎక్కడ, ఏంటి విషయం చెప్పండి మేడం, నేను హర్ట్ అయ్యాను, అయినా ఈ మధ్య నాతో మీరు ఏమీ చెప్పడం లేదు, మనం క్రైమ్ పార్ట్నర్స్ కదా, చెప్పకపోతే ఎలాగా అని అనడంతో, వాట్, క్రైమా అని అనడంతో, అవును మేడం, ఇలాంటి పనులన్నీ క్రైమ్లోకే వస్తాయి అని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు రఘుపతి. ఇక మీరాకు చాలా కోపం వచ్చేసి, చూడు నేనెందుకు కిడ్నాప్ చేస్తాను, అయినా అంత చీప్ ప్లాన్స్ నేను ఎప్పుడు చేయను, అంత పనికిమాలిన పనులు నేను చేయను, ఆ అనుకి ఇలాంటిది ఏదో ఒకటి చేసి తన మీద అటెన్షన్ క్రియేట్ అయ్యేలా చేయడం తనకు అలవాటే, ఇలా ఎక్కడో ఒకటి దాక్కుని ఉంటుంది, తర్వాత ఆర్య సార్ వస్తారు కాబట్టి అలా చేస్తుంది అంతే అని అనడంతో, లేదు మేడం నిజం చెప్పండి, అలాంటిది ఏమైనా ఉంటే మిమ్మల్ని కనిపెట్టుకుంటే నేను మేనేజ్ చేస్తాను అని అనడంతో, మీరా సీరియస్గా, అప్పుడు కనుక నువ్వు ఫోన్ పెట్టకపోతే నీ మీద న్యూసెన్స్ కేసు పెడతాను అని చెప్పడంతో, అమ్మో అనుకుంటూ ఇక రఘుపతి కాల్ కట్ చేస్తాడు. మరోవైపు ఆర్య అను ఫోన్కి ట్రై చేయడంతో నాట్ రీచబుల్ వస్తూ ఉంటుంది. ఇంతలో సంపత్ కాల్ చేయడంతో, చెప్పు సంపత్, నేనే నీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను అని అంటాడు ఆర్య. ఏం చెప్పండి సార్, ఉదయం నుంచి అను కనిపించడం లేదు, అంకుల్ ఆంటీ వెతుకుతూ ఉన్న అను ఫోన్కి ఎన్నిసార్లు కాల్ ట్రై చేసినా నాట్ రీచబుల్ వస్తుందంటే సార్, ఏం చేయాలో నాకు అసలు అర్థం కావటం లేదు అని మాట్లాడుతూ ఉండగా ఆర్యకు ఒక్కసారిగా అను గురించి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంటికి వెళ్లకుండా, ఆఫీస్కి రాకుండా లీవ్ అని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది, ఖచ్చితంగా వేర్ హౌస్కి వెళ్ళి ఉంటుంది అని అను అన్న మాటలను గుర్తు తెచ్చుకుంటూ, నాకు అర్థమైంది సంపత్, నేను చూసుకుంటాను అనడంతో, రమ్య కూడా ఫోన్ తీసుకొని, మా కామన్ ఫ్రెండ్స్ అందుకే ఫోన్ చేశాను సార్, కానీ ఎవరు కూడా అను రాలేదని చెప్పారు అని అనడంతో, నేను చూసుకుంటాను రమ్య అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఆర్య. ఇక రమ్య సంపత్, అమ్మయ్య సార్కి అయితే చెప్పేశాం కదా, సార్ చూసుకుంటారులే ఇక నాడు అని అనుకుంటూ ఇద్దరు మేడం ఇచ్చి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు సుబ్బు చాలా హడావిడిగా ఆర్య వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. సర్వెంట్ లోపలికి రాకుండా ఆపడంతో ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.
అనడంతో అయ్యా నాకు మీరా మేడం తెలుసయ్యా బాబు అని అంటూ సుబ్బు లోపలికి వచ్చేస్తూ హడావిడిగా మీరాని చూసి మేడం ఉదయం నుంచి మా బుజ్జమ్మ అదే మేడం అను కనిపించడం లేదు మేడం ఆఫీస్లో ఏమో జేండే సార్ ఆర్య సార్ మీరు ఎవరు కనిపించకపోయేసరికి ఇలా వచ్చాను మేడం అని అనడంతో మీరా సీరియస్ గా అయితే నేరుగా ఇంట్లోకే వచ్చేస్తారా అక్కడ ఎవరు లేకపోయేసరికి నేరుగా ఇలా ఇంట్లోకే వచ్చేస్తారా అయినా అను కనిపించకపోతే దానికి కారణం మేమని ఎలా అనుకుంటున్నారు మీరు చెప్పకుండా ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా వెళ్ళిపోవడం బాధ్యత లేకుండా బిహేవ్ చేయడం చేసిందే కాకుండా మీరు నేరుగా ఆ విషయాన్ని పట్టుకొని ఇంటికి వచ్చేస్తారా అని అంటూ సర్వెంట్ వైపు చూసి అయినా ఇలా పర్మిషన్ లేకుండా ఇంట్లోకి ఎవరిని పడితే వాళ్ళని ఎలా రానిచ్చేస్తున్నారు గేట్ దగ్గర సమాధానం చెప్పి పంపించలేరా మీరు అని సర్వెంట్ ని తిడుతూ ఉంటుంది వీర. అప్పుడు సుబ్బు అంత మాట అనకండి మేడం అలా మాట్లాడకండి మేడం అన్ని ప్రయత్నాలు చేశాము ఊరంతా వెతికాము ఇక చివరిగా ఆర్య సార్ అయితే హెల్ప్ చేస్తారని వేరే దారి లేక ఇక్కడికి వచ్చాం మేడం అని చెప్పడంతో మీరా సీరియస్ గా వేరే దారి లేక కాదు పని చేయలేక ఆర్య సార్ దగ్గరికి వస్తే త్వరగా పని అయిపోతుంది కాబట్టి ఇలా చేసి ఉంటారు అయినా మీ అమ్మాయికి ఏ తలకమానిల ప్రాబ్లం వచ్చినా దానికి ఆర్య సారే చెయ్యాలా అసలు ఆర్య సార్ అంటే ఏంటో అర్థమవుతుందా మీకు ఆయనతో 1 hour అపాయింట్మెంట్ కావాలంటే 1 year వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు మీకు ఇచ్చిన చనువు తీసుకొని మీరు మంచితనాన్ని నిలబెట్టుకోకుండా ఇలా నేరుగా ఇంటికి వచ్చి మాట్లాడటం ఏమీ బాగలేదు మీ అమ్మాయి చేసిన పనికి మీరు బుద్ధి చెప్పుకోవాలి కానీ ఆ సమస్యలను ఆ తలకమాసిన సమస్యలను ఇంటికి తీసుకొచ్చి ఇలా ఇళ్లలో పడి న్యూసెన్స్ చేయడం కరెక్ట్ కాదు మీ అమ్మాయి కనిపించకపోతే కనుక పోలీస్ స్టేషన్ కు వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి అంతేగాని ఇలా ఇళ్లలోకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయడం అంత కరెక్ట్ కాదు సుబ్బు గారు ఇంకా వెళ్ళండి అన్నట్లు చేయి చూపిస్తూ ఉంటుంది. ఇదంతా శారదాదేవి గమనించి మీరా ఏమైంది నీకు అని అంటూ మెట్లు దిగుతూ కిందికి వచ్చి ఏమైందండి అని అంటూ సుబ్బు గారితో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందండి ఏదో అమ్మాయి అంటున్నారు కనిపించడం లేదంటున్నారు అని అనడంతో మీరా మేడం అని అంటూ ఉంటుంది కలిగి చేసుకొని అని అంటూ శారదాదేవి చేతులు అడ్డు పెట్టి సీరియస్ గా వార్న్ చేసినట్లుగా అనడంతో మీరా కామ్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక సుబ్బు తనని తాను పరిచయం చేసుకుంటాడు. నేను అను వాళ్ళ నాన్ననమ్మ అని పరిచయం చేసుకొని జరిగిందంతా చెప్పడంతో శారదాదేవి షాక్ అవుతుంది. శారదాదేవికి ఒక్కసారిగా జోగమ్మ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఏవో గ్రహాలు అడ్డుపడి మనసులు కలవాలనుకున్న పరిస్థితులు అనుకూలించడానికి టైం పడుతుంది అని చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. శారదాదేవి సుబ్బుతో ఇలా అంటూ ఉంటుంది చూడండి మీరు మీరా మాటలు ఏమీ పట్టించుకోకండి ఒక్క విషయం మీ అమ్మాయి మా బాధ్యతే అన్న విషయం మర్చిపోకండి నా ఆర్య అనుతోనే మళ్ళీ కలిసి తిరిగి వస్తాడు ఆ నమ్మకం మా పైన ఉంచండి అని అనడంతో అమ్మ మీతో మాట్లాడిన తర్వాత కొంత ధైర్యం వచ్చిందమ్మా అని అంటూ ఉంటాడు సుబ్బు. ఇక ఒక్క నిమిషం అని చెప్పి శారదాదేవి ఆర్యకు కాల్ ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆర్య కారులో వెళ్తూ అను కోసం వెతుకుతూ ఉంటాడు. ఆర్య కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి అమ్మా అని అనడంతో ఎక్కడున్నావు ఆర్య అని అడుగుతుంది శారదాదేవి. చిన్న పని మీద వెళ్తున్నాను అని అనడంతో చూడు ఆర్య అను కనిపించడం లేదంట ఉదయం నుంచి సుబ్బు గారు అన్ని చోట్ల వెతికారు అలాగే పద్దు గారు కూడా వెతికారంట కానీ ఇక ఏమీ చేయలేక ఇక్కడికి ఆయన చాలా కంగారుగా వచ్చారు. ఆయన పరిస్థితి చాలా కంగారుగా ఆందోళనగా ఉంది ఆర్య నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు నువ్వు అనుని తీసుకొని ఇంటికి రావాలి అర్థమవుతుందా వింటున్నావా అని అనడంతో ఆర్య వింటున్నానమ్మా ఒకసారి పక్కనే ఉన్న సుబ్బు గారికి ఫోన్ ఇవ్వండి అని అనడంతో సుబ్బు ఫోన్ తీసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఆర్య చూడండి సుబ్బు గారు నా మీద నమ్మకం ఉంచండి అను ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకువస్తాను మీరేం కంగారు పడకండి అని అనడంతో ఆ నమ్మకంతోనే ఇంత దూరం వచ్చాను సార్ అని అంటాడు సుబ్బు. అదే నమ్మకంతో మీరు ధైర్యంగా ఉండి ఇంటికి కూడా వెళ్ళండి అని అనడంతో కానీ సార్ అను ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది మీరు మాత్రం ఎక్కడని ఎంతని వెతుకుతారు పోనీ పోలీస్ స్టేషన్ లో ఏమైనా రిపోర్ట్ ఇద్దామా అని అనడంతో లేదు లేదు నాకు అర్థమైంది అను ఎక్కడికి వెళ్ళిందో నేను ట్రేస్ అవుట్ చేసి చాలా త్వరగానే అనుని తీసుకొని ఇంటికి వస్తాను మీరు ఎంత మాత్రమో కంగారు పడకండి నా మీద నమ్మకం ఉంచి మీరు ఇంటికి వెళ్ళండి సుబ్బు గారు అని నచ్చ చెప్పడంతో సరే అంటూ ఫోన్ కట్ చేసి పక్కనే ఉన్న శారదాదేవితో సుబ్బు సంతోషంగా ఇలా చెప్తూ ఉంటాడు. ఆర్య సార్ ఎక్కడున్నా సరే అనుని వెతికి తీసుకొస్తానన్నారమ్మా ఇప్పుడే నాకు ఊపిరి అందింది
మీ మాటతో ధైర్యం వచ్చి మళ్ళీ కంగారు పెట్టాను, క్షమించండి అమ్మా అని అనడంతో, అంత మాట అనకండి సుబ్బు గారు, చూడండి మీ అను మా బాధ్యత అని మీకు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. పద్దు గారు ఇంట్లో మీకోసం కంగారు పడుతూ ఉండి ఉంటారు, వెళ్ళి ఆవిడకు కూడా ధైర్యం చెప్పండి అని అనడంతో సుబ్బు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ మీరా వైపు చూసి క్షమించండి మేడం అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక మీరా తలదించుకొని ఉంటుంది. శారదాదేవి మీరాతో సీరియస్ గా ఇలా అంటూ ఉంటుంది, నువ్వు ఏం చేసావో నీకేమైనా అర్థమైందా మీరా? నువ్వు చేసింది తప్పని ఇప్పటికైనా నీకు అర్థమైందా? ఒక తండ్రి పడే బాధని అర్థం చేసుకోకుండా, ఒక ఆడపిల్ల అయ్యుండి మరొక ఆడపిల్ల బాధని అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడటం తప్పని అనిపించడం లేదా? నీ నుంచి నేను ఇటువంటి విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా తప్పు చేసావు, మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయకు అని చెప్పి వెళ్ళిపోతూ శారదాదేవి మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, ఒక్క విషయం గుర్తుంచుకో అను, వాళ్ళ కుటుంబం ఈ కుటుంబం ఒక్కటే అని గుర్తుంచుకో అని అనేసరికి చాలా షాక్ అయిపోతూ మీరా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఒకసారి కనుక ఆర్య తన వాళ్ళు అని ఎవరినైనా అనుకుంటే వాళ్ళకి ఎంత గౌరవం ఇవ్వాలో అంతా ఇస్తారు, ఒకవేళ ఎవరైనా ఇవ్వకపోతే సహించరన్న విషయాన్ని గుర్తుంచుకో అని అనడంతో మీరా సారీ మేడం, వన్స్ అగైన్ సారీ అని చెప్తుంది. ఇక శారదాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఆర్య వేర్ హౌస్ లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి అను అను అంటూ అక్కడ